పప్పు తీసుకోవచ్చు, ఉప్పు తీసుకోవచ్చు, అంతకు మించి ఏం తీసుకున్నా ప్రమాదమే అంటున్నారు మన చంద్ర. ఇంతకీ అలా అనడానికి కారణాలు ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ శ్రీ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. లలితక్క ఏంటి గాయత్రి, వచ్చేసావా మళ్ళీ? రాననుకున్నావా రాలేననుకున్నావా? ఏంది ఎలక ముఖం దానా? నేను తెలుగు భాష లెక్కనే ఆడుంటా ఈడుంటా. ఎరకైందా? ఓ వచ్చావా అని అడుగుతుంది. వచ్చానుగా, నీకుంటది తర్వాత నా చేతిలో ఎప్పుడు నా మీదే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోద్దని చూస్తుంటే ఎలక ముఖంది. చెప్తా ఎప్పుడైనా చీర కట్టుకొని తిరుగుతావా అని చూస్తా. ఎప్పుడు లుంగి కట్టుకునే తిరుగుతుంటది అదేందో మరి. అదే పేరు మార్చుకొని కట్టుకుంటున్నావు వేసుకుంటున్నావు. ఏందే నువ్వు ఇట్లా వచ్చినావు? ఇంట్లో ఫంక్షన్ చేస్తూ 10 మంది ఆడవాళ్ళకి భోజనాన్ని పెట్టుకుంటున్నాను. కాస్త నీ పట్టు చీరిస్తే. ఏమే నువ్వు అడిగితే పట్టు చీర కాదు, నా మొగుడినైనా ఇచ్చేస్తా. వద్దులే అక్క, ఇంట్లో ఉన్న ముగ్గురుతోనే వేగలేకపోతున్నాను. నువ్వేమో నీ మొగుడు తేగలేకపోతున్నాను అంటున్నావు, నా మొగుడేమో నా తేగలేకపోతున్నాను అంటున్నాడు. ఏం డిస్కషన్. ఇదిగానే థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్క నువ్వు కూడా మర్చిపోకుండా ఫంక్షన్ కి రావాలి. చీరిచ్చిన దాన్ని రాకుండా ఉంటానే. ఇల్లు ఎంత తుడిసినా దుమ్ము ఉంటానే ఉంటది. ఈ ఇంట్లో ఒక ఏకైక పనోడిని నేను, అన్ని పనులు చేసుకోవాలి మరి తప్పదు. రాము అమ్మగారు, ఫంక్షన్ కి టైం అయింది, ఆడవాళ్ళందరూ వస్తున్నారు. చక్కగా రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? అలాగే అమ్మగారు. చీరవరదే పక్కింటి లలిత కదండి. మీ ఆడవాళ్ళకి ఇంట్లో 100 చీరలున్నా తృప్తి ఉండదే. ఆ ఎదురింటి ఆవిడ చీర అడుగుదామా, పక్కింటి ఆవిడ చీర అడుగుదామనే ఉంటారు. బాగుంది కదా అని అడిగి ఇప్పించుకున్నానండి. సర్లే గాయత్రి, అదేంటక్క చేతులు పీటతో వచ్చావు? చిన్న పని ఉంది దీంతో. అవునా, సరే మాట్లాడుతుంటక్క వచ్చేస్తారు. ఏం రమణ, తల మీద మొత్తం బొచ్చు ఊడిపోయింది. కాలుష్యం ప్రభావం లేకపోతే వయసులో ఆలస్యం ప్రభావమా? మీ ఆడవాళ్ళ ప్రభావం. మరి ఆయన గూడలేదే. వనజ వచ్చావే. ఇదిగో ఈవిడ మా పక్కింటి లలితక్క గారే. నమస్తే అమ్మా, నమస్తే. బాగున్నారా? కాస్త పూలు లేడంలో సహాయం చేయవే. ఉండవే, నువ్వు మొగుడుతో చేయించాల్సిన పనులను వచ్చి ఆడవాళ్ళతో చేయిస్తాయిందా నువ్వు? హలో లలిత గారు, అలాంటి పనులు ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. వేరు లేదు, వంకాయ లేదు. మగాళ్ళు అన్ని పనులు చేస్తున్నాయి ఈ మధ్యలో. మాయన చేయట్లేదు ఏంటి ఇంట్లో? రావే, కాస్త పూలు లేడం సహాయం చేయదురా. బాగానే ఉన్నాయా పూలు? అయ్యగారు, అమ్మగారు కూర్చోకుని ఆవిడ పేటేసిందేంటి? మీ అమ్మగారు ఆవిడ చీర కట్టుకుంది కదరా, ఆ చీర ఎక్కడ నలిగిపోద్దని పేటేసిందని నా అనుమానం. పీటేసేవేంటక్క? నువ్వు కట్టుకుంది సాదా సీదా చీరనే, పట్టు చీర 10,000 కింద కూర్చుంటే నలిగిపోదు. అంటే నువ్వు పీట తీసుకొచ్చింది ఎందుకా? అర్థమైంది కదా? బాగా అర్థమైంది అయ్యగారు. గాయత్రి, రావే సుప్రజ, వచ్చావా? బాగున్నావా? బాగున్నానే. చీర ఎంత బాగుందో. ఎంతనే? 10,000. అదేంటే రేటు నిన్న అడుగుతుంటే ఆవిడ చెప్తుంది. కొన్ని అంతే లేవే. రా, కాస్త పూల లేడంలో సహాయం చెయ్యి. గాయత్రి, రావే సరోజ, వచ్చావా? సారీ లేట్ అయింది. పర్వాలేదే, రా వెళ్దాం రా. నా వెంబడితే ఆ పీట పట్టుకొని తిరగకక్క, చూసే వాళ్ళకి ఏదోలా అనిపిస్తుంది. నేను ఊరికే పీట పట్టుకొని తిరుగుతున్నానే. నీకు చీర ఇచ్చాను కాబట్టి పీట పట్టుకొని తిరుగుతున్నా. నువ్వు చీర గురించి ఏం బాధపడకక్క, ధైర్యంగా ఉండు. నీకున్న ధైర్యం నాకుండదే, ఎందుకంటే అది నా చీర కాబట్టి. ఓసై రా. వస్తే గాయత్రి, నువ్వు కూడా కూర్చోవే. అబ్బా, నాకు లోపల పని ఉంది. పని ఉంటే తర్వాత చూసుకోవచ్చు, కూర్చో. అబ్బా, లోపల పని ఉందని చెప్తున్నా కదా. కూర్చో. వేసేసావా అక్క? అమ్మో, ఈ టైంలో ఫోన్ ఎవరు? అమ్మనా? హలో అమ్మా. ఫంక్షనా? బాగా జరుగుతుందమ్మా. ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా. బానే ఉన్నానమ్మా. అమ్మా, నేనా? ఏడవట్లేదమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. ఉంటానమ్మా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. గాయత్రి, ఏమండి? ఒకసారి ఇలా రావే. అలాగేనండి. మన ఇద్దరు ఫోటో దిగదామే. అయ్యగారు, ఇలా రారా, మా ఇద్దరికి ఒక ఫోటో దింపు.
రమణ, మీ ఆవిడ మీద చేయి తిను ముందు. మా ఆవిడ మీద చెయ్యి అయ్యొద్దా? అదే నుంచి మీ ఆవిడ మీద చేయకు నువ్వు. చూడవే, దాని చీర కట్టుకోవడం వల్ల సాక్షాత్ మొగుడిని ఒంటి మీద చెయ్యొద్దంటుంది. అమ్మగారు, ఆవిడ బోర్డు చీర మనకు అవసరం అమ్మగారు. ఇప్పుడే ఇక్కడే ఆవిడకి ఇచ్చేయండి అమ్మగారు. దరిద్రుడా, ఎక్కడ ఇప్పమంటావేంట్రా నువ్వు? మీకు తెలియదు అయ్యగారు. అలా నువ్వు లోపల పద. అక్క నీకు దండం పెడతానా, పీటని పక్కన పెట్టక్క. కావాలండి నా ప్రాణాలు వదిలేస్తాను, కానీ పీరియడ్ మాత్రం నేను పక్కన పెట్టాను. కాళ్ళు పట్టుకుంటానక్క, దయచేసి 2 నిమిషాలు ఆ పీటని పక్కన పెట్టక్క. సర్లేవే, నువ్వు చెప్పా కాబట్టి పెడుతున్నా. ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సర్లే. ఏ ముట్టుకోకుండా పట్టుకోకుండా చెప్పలే శివుడి ముఖం కూడా ఎక్కడెక్కడ అంటించాడు. ఎక్కడ అంటించాడు శివుడి ముఖం? పంది ముఖం వేసుకొని ఇక్కడ వచ్చాడు. ఆ పిల్లోని ఏంటక్క అలా విసిరేసావు? మరి లేకపోతే ఆంటీ అని వాటేసుకుంటాడు. ఎవరా ఇది? ఏ గల్లి ఎవతరా నేను కన్నది? ఎదవన్నారా ఎదవా? ఎవరా నీది ఏ గల్రా రే? దొంగ సచ్చినోడా, ఇంకోసారి నా దగ్గర రా. పీట కూడా మూతి పగల కొడతాను. ఎదవన్నారా ఎదవా? గాయత్రి గాయత్రి మళ్ళీ వేసావా అక్క? ఏం మంచిరా ఇది? ఇది క్రీడాకారుని అయితే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టేదిరా. ఎవరు ఫోను? హలో లలిత్ గారు, ఆ పొద్దున్నే మీ అత్తగారు పోయారంట, ఆ. తొందరగా ఊరికి బయలుదేరండి. మా అత్తగారు పోయినా, మా మామగారు పోయినా, చివరికి నా మొగుడు పోయినా, ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు నేను రాను. గాయత్రి, నేను పోనే. ఒకసారి లోపలికి రా. ఈడేంటి లోపల రమ్మంటున్నాడు? వస్తున్నానండి. సీరేమన్నా నలుపుతాడా ఏంటి? ఈడు ఉండవే నువ్వు. గాయత్రి ఉండు. రమణ, నువ్వు ఒకసారి బయటికి రా. ఏంటి? మీ ఆవిడ లోపలికి రాదు రమణ. అమ్మగారు, ఈవిడ టార్చర్ నేను భరించలేకపోతున్నాను అమ్మగారు, నేను భరించలేకపోతున్నాను. ఆగరా నువ్వు. అయ్యగారు, 2 నిమిషాల మధ్యలో ఇన్వాల్వ్ కాకండి అయ్యగారు. ఉప్పు తిన్న విశ్వాసం చూపించుకోనివ్వండి అయ్యగారు. వద్దురా. చేస్తా. దీంతో టార్చర్, మధ్యలో నీతో టార్చర్. లోపలికి. ఈ రోజుల్లో ఉప్పు తిన్న విశ్వాసం చూపించడం కూడా తప్పు అయిపోయింది అయ్యగారు. నీ విశ్వాసం మీద మన్నుపడా. రేపటి నుంచి నీకు ఉప్పే పెట్టండి రా. లోపలికి. చీర ఇచ్చినంత మాత్రం పీట పట్టుకొని వెనకాలే తిరగాల? అసలు ఏం పద్ధతి నీది? అబ్బో, పద్ధతుల గురించి మీరే మాట్లాడాలి. ఇంకా ఎవరు ఫంక్షన్ పెడతారా, ఎక్కడ ఫ్రీకి వెళ్ళి దొప్పి తిందామని కొన్ని ముఖాలు మీరు నాకు పద్ధతుల గురించి చెప్తారా? మీరు చెప్తారా? గెలక ముఖాలారా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్తున్నా. ఏందే ఎక్కువ మాట్లాడే? ఏందే ఎక్కువ మాట్లాడే? ఒక్కొక్క దానికి వాచిపోవాలి ఏమనుకుంటారు ఎలక ముఖాలు. ఓ పద్ధతుల గురించి నాకు చెప్తున్నారు ఇల్లు. నా ఇంటికి వచ్చి వేరే దొప్పి తిన్న ముఖాలు మీరు. ఎలక ముఖంది. లలిత్ గారు, ఆ మీ చీరండి నలగలేదు. నలిగితే ఊరుకున్నావేంటి? తోలు తీసేను. బానే ఉంది కదా సీరా? బాగానే ఉందండి. లోపల పోయి ఇంకా ఇదిగో రోజా గారు ఏదో ఫంక్షన్ కి నా పట్టు చీర అడిగిండ్రు. నేను రోజా గారికి ఇవ్వడానికి పోతున్నా చీర. పేట తీసుకెళ్తున్నావుగా, తీసుకెళ్లకుండా ఎలా ఉంటాను? ఇక ఆవిడ చచ్చింది పో. రోజా గారు చీర తీసుకొని వస్తున్నా. సార్ నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? పట్టు చీర ఇచ్చి పీటట్టుకు దిగినట్టు. మీరు పీట చూడగానే సార్ మీరు నవ్వేశారు బాగా. ఇది చాలా ఒక సామెతని ఒక స్కిట్ లా చేయాలని ఆలోచన వచ్చినందుకు ముందు హ్యాట్స్ ఆఫ్ టు చంద్ర. నాకు బాగా నచ్చింది ఆనంద్ గారిది. చీరప్పన్నమ్మ గారు మనకెందుకంటే భలే నవ్వించారు. వెరీ గుడ్. రోజా గారు పట్టు చీర నాకు వద్దమ్మా. బాగుంది, చీరిచ్చి పీటెత్తుకొని తిరగటం. మన సత్తిపండు ఫ్రస్ట్రేషన్ బాగుంది. వెరీ నైస్.